నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చిన్న మండలం దేవగుడిపల్లిలో గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 3 లక్షల గృహాలను వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. మీరు ఒకసారి ఆలోచిస్తే వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా, దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ, ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు. కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. కేంద్రాన్ని కూడా గంగా కావేరి అనుసంధానం కావాలి. అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు. గోదావరి, కృష్ణ ఇప్పటికే అనుసంధానం చేశాం. పెన్నా నది తీసుకొస్తాం, అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం. ఇది జరగాలంటే మొదటి ఫేజ్లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది, అది కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయి. ప్రకాశం జిల్లాలో అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం. నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మీకెక్కడా తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని, వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా. ఎప్పుడో పెద్దవాళ్లు కట్టిన చెరువులు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఆ చెరువులన్నీ నీళ్లు నింపుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. వాటర్ సెక్యూరిటీ ఇస్తా, మీరు కూడా సహకరించి. భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది. దేశాన్ని $30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ విజన్. ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిఐఐ సదరన్ రీజియన్ విట్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025కి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డిగ్రీలతో పాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలని తెలిపారు. స్కిల్ అంతరాలని భర్తీ చేసేందుకు ఏపీలో నైపుణ్య గణన అవసరమని, $1 ట్రిలియన్ పెట్టుబడులే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. And that's again coming to Visakhapatnam, our data city. So that's a testimony of how we have attracted global investments. Even if you look at solar manufacturing, out of the top 10 manufacturers in India, 5 of them are setting up their manufacturing plants in Andhra Pradesh. This is in the Rayalaseema part of Andhra Pradesh. BPCL is investing about 1 lakh crore in refinery. NTPC is investing about 1.65 lakh crores building a green hydrogen hub again south of Visakhapatnam. So each of these investments, though we're talking about the investment quantum, for me it is a number of jobs it creates, and that is what is very, very important for me and of course all of us sitting here, and that's the promise that we have made. The Partnership Summit, the theme is quite clear from Andhra's perspective, which is companies driven by speed choose Andhra Pradesh. Across sectors, we have seen that the investment quantum is substantially increasing. Even homegrown companies are investing, even medium-sized companies are investing, north of 1,000 crores in capital expansion, new location. Even a 6 months delay, even a 3 month delay, even a month delay
changes their entire business plan. In some cases, it makes it unviable. So speed is the most important thing that is driving investments today here in Andhra Pradesh. That's why companies like TCS, Cognizant, and few more have chosen Andhra Pradesh given the negative sentiment in the sector, because that is the speed that we have delivered. And if you look at it, it's not just in IT. We have extended across blue collar jobs, so manufacturing is core to us. Hospitality is also very, very important. We are one of the very first states to recognize tourism as an industry and give it that status. And the target given by our Honorable Chief Minister is to create 50,000 rooms over the next 3.5 years. We have finished 1.5 year of a term. So far we have signed about 8,500 keys. The rest we will. వెలిగొండ ప్రాజెక్టుని 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ ప్రాజెక్టుని మంత్రి నిమ్మల సందర్శించారు. మోందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ జంట సొరంగాల్లో డీ వాటరింగ్ పనుల్ని ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన టర్నెల్ డీ వాటరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి కాకపోవడంతో అధికారులు ఏజెన్సీలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు హాజరు కాని వ్యార్ఓలకు మెమోలు జారీ చేయాలని తహసీల్దార్కి మంత్రి సూచించారు. సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈ రోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదేవిధంగా రివ్యూకి రావడం జరిగింది. మొంతా తుఫాను దాటికి పేడర్ కెనాల్ కి 3 చోట్ల గండ్లు పడడం, ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్ కి ఏదైతే వెలిగొండ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 జంట సొరంగాల్లో 9 కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్ కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి రోజులు అవుతూ ఉన్నాయి, కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్ సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. సందర్భంగా అధికారులకు ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది. 26 కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే కాదు, దానికి అధికారులు ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసేటువంటి విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. బాధ్యత అయితేటువంటి ప్రభుత్వం, జవాబుదారీ ప్రభుత్వం, ఒక మాట ఇస్తే మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం. అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేయాలి. అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలని పటిష్ట కార్యాచరణతో విజయవంతం చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల్ని ఆదేశించారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్, టిటిడి జేఈఓ, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచమి తీర్థం నాదు దాదాపు 75,000 మందికి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పుష్కర్ణిలో దాదాపు 16-17,000 మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అవకాశం ఉంది. కాబట్టి 24వ తేదీ సాయంత్రం నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభిస్తారు. కాబట్టి 4 హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ హోల్డింగ్ ఏరియాస్లో కూడా కొన్ని ఏమో హోల్డింగ్ ఏరియాస్, అది కాకుండా టెంపుల్ బయట కొంచెం టెంపరీ హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం కెపాసిటీ ఏమో దాదాపు 25,000 మంది కావాల్సిన హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. మెడికల్ కాలేజీల పేరుతో వైకాపా కొత్త నాటకం ఆడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. కేంద్ర నిధులు 1,550 కోట్లు తప్ప వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. జగన్ హయాంలో 5 ఏళ్లలో కేవలం 18% కళాశాలల నిర్మాణాలే జరిగాయని తెలిపారు. జగన్ మోడల్ అంటే ఆలస్యం, చంద్రబాబు మోడల్ అంటే సూపర్ ఫాస్ట్ అని వ్యాఖ్యానించారు. కేవలం 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకే పీపీపీ మోడల్ అని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. 5 ఏళ్ల పాలనలో 1 రూపాయి ఖర్చు పెట్టలేదు మెడికల్ కాలేజీలకి. ఈరోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల అమాయకులు కాదు, మీ మాయ మాటలకు మోసపోరు. ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు, కానీ ప్రతిసారి మోసపోరు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా 100% కంప్లీట్గా పూర్తయిన కాలేజీ ఒక్క కాలేజీ లేదు, సంపూర్ణంగా పూర్తయింది.
పులివెందులతో సహా ఫౌండేషన్ల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అనేక కాలేజీలు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹1 మీరు ఖర్చు పెట్టలేదంటే మీకు మెడికల్ కాలేజీల మీద వైద్యం మీద ఏమాత్రం మీకు ఆసక్తి ఉందా? ఈరోజు మళ్ళీ కోటి సంతకాలు ఎందుకు? మా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఫౌండేషన్ల దగ్గర ఆగిపోయిన మెడికల్ కాలేజ్ దగ్గర సెల్ఫీలు తీసి పెట్టారు. ఇంకా మీకు సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు? ఏ విధంగా నిరసన పత్రాలు ఇస్తారు? మీకు అసలు హక్కు ఉందా? ఈ సదస్సు ద్వారా, విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సు ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు భగ్నం చేయాలనే ఈ కుట్రలు. ఈ రాష్ట్రం బాగుంటాం, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కుట్రలన్నిటికీ తెరదీస్తూ ఉంటారు. జగన్ పాలన అంటే దోపిడీ పాలన, చంద్రబాబు గారి పాలన అంటే విజనరీ పాలన. ఎన్డీఏ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేసింది. అందుకే నిధులు కూడా విద్యకి వైద్యానికి గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అందుకోసమే ఈరోజు ప్రజలకి మంచి విద్యను అందించాలి, మంచి వైద్యాన్ని అందించాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నిర్వహిస్తున్న ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. స్వామి థియేటర్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం కాస్త సీఐ గంగా వెంకటేశ్వర్లు వర్సెస్ అంబటి రాంబాబుగా మారింది. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. ఈ దిశగా రెవెన్యూ అధికారులకి మెమరాండం అందించామని చెప్పారు. పీపీపీ విధానం కూటమి దోపిడీకి పరాకాష్ట అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వమే నూతన మెడికల్ కళాశాలని నిర్వహించాలని వైసీపీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. పీపీపీ విధానాన్ని ప్రభుత్వ పెద్దలు ఉపసంహరించుకోవాలని కోరారు. నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ జరిగితే వైద్య విద్య పేద విద్యార్థులకి దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయం నుంచి తూర్పు ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో పేదవాడికి ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారిందని ఆరోపించారు. విద్య, వైద్యం, న్యాయం ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేశారు. అనాలోచిత నిర్ణయాలతో కూటమి ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 175 నియోజకవర్గాల్లో మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలాగా మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, అలాగే ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజ్ని ఆపాలని చెప్పి ర్యాలీ మరి రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మరి ఎక్స్ఎంపీ మోదుగుల గారు అలాగే జియావుద్దీన్ గారు, ఎక్స్ఎమ్మెల్యే జియావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్పొరేటర్లు అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా జరిగింది. ఇది జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎందుకనంటే మెడికల్ కాలేజీలు అనేవి మన రాష్ట్ర హక్కు. ఎందుకంటే ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రెండు కళ్ళు లాంటివి, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా కాపాడుకుంటూ వచ్చి ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన వైద్యం, విద్య ఇవ్వాలని చెప్పి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మంచి చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిజంగానే ఎక్కడ కనిపించకుండా విద్య అనేది నిజంగానే గాలికి వదిలేశారు ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు, లోకేష్ గారు. అలాగే వైద్యం అనేది ఎక్కడైనా ఒకటి మంచి జరుగుతుందా ప్రజలకి అనేది ప్రజల ఆలోచించి చూస్తుంటే కూడా వాళ్ళు చెప్పిన పథకాల్లో మంచి కనిపించట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల్లో మంచి జరగట్లేదు. అలాగే వైద్యపరంగా రేపటి రోజు మరొక కోవిడ్ లాంటి ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ప్రతి ఒక్క చోట కూడా గవర్నమెంట్ కాలేజీలు కానీ ఎక్కడ పెడితే అక్కడ కోవిడ్ సెంటర్స్ పెట్టి ఎంత చక్కగా చూష్టం వహించి వైద్యం పట్ల ఎక్కడో కూడా వాళ్ళకి శ్రద్ధ అనేది ఇస్తున్నాం. అలాగే కోటి సంతకాలు సేకరణ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క సంతకం పెట్టిన వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా మా హక్కు ద్వారా ఈ రాష్ట్రానికి ఉన్న ఈ గవర్నమెంట్ కాలేజీలని అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ ఇది విరమించుకోండి, లేకపోతే ఇంకా. ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు
ఈస్ట్ ఎంఆర్ఓ గారికి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ గారి ప్రభుత్వం సాధించిందో ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. నేను ఒకటి యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా పేదవాడికి అందించాల్సినటువంటి ఆరోగ్యాన్ని ధనవంతుల చేతిలో పెడతా ఉన్నాం. ఈ ఆర్తనాదాలు వినేటువంటి వాడు ఎవడు? ఈరోజు నీకు గవర్నమెంట్ అధికారం ఇచ్చింది, ప్రభుత్వం నీకు ప్రభుత్వం నువ్వు స్థాపించింది పేదవాడి నోళ్లు కొడతానుక, పేదవాడికి ఆరోగ్యం అందించకుండా ప్రైవేటు వ్యక్తుల పనులు చేయటానికి అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అందుకని పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు, మా సిఈసి మెంబర్ అయినటువంటి జియావుద్దీన్ గారు, అట్లాగే ఈరోజు అందరు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యంగా చాలా ఉత్సాహంతో ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ నిర్వహించబట్టి ఈరోజు పేదవాడు గర్వంగా వెళ్తున్నాడు. ఈ వైద్యశాలలో మాకు న్యాయం జరుగుతున్నటువంటిది. రేపు ప్రైవేటీకరణ చేస్తే చెప్పులు లేని వైద్యులను, చెప్పులు లేని రోగులను మీరు ఎరవ చేస్తారా? అనారోగ్యం, ఖర్చుతో కూడుకున్నటువంటి అనారోగ్యాన్ని మీరు ప్యూరిఫై చేయగలుగుతారనేటువంటి సందేహాలు ఈరోజు పేదవాడి గుండెలోంచి వస్తూ ఉంది. అందుకని ఈరోజు ముఖ్యంగా మా పార్టీ ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు బాగా దాదాపు 4,000 మందితో గొప్ప ర్యాలీ జరిగి ఈరోజు గుంటూరు ఈస్ట్ జిల్లాలో నాగరికామిగా ఉంది. పేదవాడికి కనుక కోపం వస్తే ఇంకా రోడ్డు మీదకి వస్తారు. అందుకని మేము అడుగుతున్న ఒకటే, విద్య, వైద్యం, న్యాయం ఈ 3 ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం పేదవాడికి అందించేటువంటి భావంతో ముందుకెళ్ళాలి. లేకపోతే రాబోయే రోజులు ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క కోపానికి ఈ ప్రభుత్వం పడిపోవడానికి కూడా. గుంటూరు లాలపేట ఇక్బాల్ మసీద్ పునర్నిర్మాణానికి బుధవారం తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ 12వ డివిజన్ కార్పొరేటర్ చిస్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక దువా కార్యక్రమం జరిగింది. ఈ మేరకు 12వ డివిజన్ కార్పొరేటర్ చిస్టి మీడియాతో మాట్లాడుతూ పురాతనమైన అతి పవిత్రమైన ఇక్బాల్ మసీద్ పునర్నిర్మాణానికి స్థానిక ముస్లిం మత పెద్దలు పూనుకున్నారని తెలిపారు. ఆధునిక హంగులతో ఈ మసీద్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు అన్సారీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم اللهم ألف بين قلوبنا وأصلح ذات بيننا واهدنا سبل السلام وجنبنا الفواحش والفتن ما ظهر. అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు 12వ తారీఖున 12వ డివిజన్లో గల ఇక్బాల్ మసీదు నూతన ప్రారంభోత్సవానికి మా తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ ఇక్బాల్ మసీద్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అన్సారీ గారు, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా కలిసి పేట డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా మత పెద్దలతో సహా అనేక డివిజన్లకు సంబంధించిన మత పెద్దలతో సహా అందరితో మమేకమయ్యి ఒక నూతన ఏర్పాటు చేయాలని చెప్పేసి, దీనికంటే ఇక్బాల్ మసీదు చాలా పురాతనకరమైనది, చాలా చరిత్రగలమైనది, చాలా పవిత్రమైన మసీదు ఇది. దాదాపుగా ఇక్కడ నివసించే ఈ పేటలో మొత్తం దాదాపుగా 1000 మంది దాకా మసీదు నమాజ్ చదువుకునే వాళ్ళు, మత గురువులు కానివ్వండి, వీళ్ళందరూ కానివ్వండి, అందరితో సహా ఇక్కడ 1000 మంది దాకా ఉంది. ఇది చాలా పురాతనమైంది కాబట్టి నూతనంగా ఏర్పాటు చేసుకోవాల్సింది, దానికి అవసరం ఉందని కాబట్టి డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా మమేకమయ్యి, అలాగే శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు డివిజన్లో కార్పొరేటర్గా మేము సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే డివిజన్ కమిటీలో ఎవరైతే ఉన్నారో ఇక్బాల్ మసీద్ సంబంధించిన వాళ్ళందరితో కూడా మమేకమై ఒక చిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని, దాంతోపాటుగా ఇక్కడ షాపులు ఏదైతే పాత షాపులు ఏదైతే కట్టుబడి చేసుకోవాల్సిందో వాళ్ళకు కూడా జీవన ఉపాధి కోల్పోకుండా వాళ్ళకు కూడా షాపులు ఏర్పాటు చేసి మసీదుకి నిర్మాణించడానికి మంచి ప్లానింగ్ కానివ్వండి, దాదాపుగా ఇంకా 100 సంవత్సరాల దాకా ఉపయోగపడేటట్టుగా ఇక్బాల్ మసీద్ని నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన శాసనసభ్యులు గారు, అలాగే డివిజన్ ప్రజలతో సహా మమేకమయ్యి మంచి ఏర్పాటు చేయగలుగుతున్నాం. అలాగే ఈరోజు మంచి రోజు కాబట్టి ప్రతి ఒక్కరిని దువా కార్యక్రమం చేసుకొని అందరూ కూడా
సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఎల్లవేళలా అల్లా దయ వల్ల మన అందరికీ ఆశీస్సులు అల్లా ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ప్రజలందరూ కూడా చాలామంది కలిసికట్టుగా అంటే డొనేట్ చేయడానికైనా కానివ్వండి, అలాగే కొద్దిగా అవసరం ఉన్న సదుపాయాలు సక్రమంగా చేయించడానికి కానివ్వండి, అలాగే మన శాసనసభ్యులు వక్ఫ్ బోర్డు నెంబర్గా ఉన్నారు, ప్లస్ మన శాసన మండలి నెంబర్గా ఉన్నారు కాబట్టి మైనార్టీ ఎమ్మెల్యేగా ఆయన పూర్తి సహాయ సహకారాలు మన పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. అలాగే డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీస్సులు అల్లా దే వల్ల వాళ్ళ ప్రార్థనలు కూడా ఫలించాలని చెప్పేసి అందరూ దీంట్లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఎల్లకాలం. గుంటూరు జిల్లాలో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా భద్రతా విభాగ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో సంభవించిన పేలుడు ఘటన దృష్ట్యా జిల్లా పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా భద్రతని మరింత కట్టుదిట్టం చేసి ప్రజా రక్షణ కొరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా అదనపు ఏఆర్ఎస్పీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం గుంటూరు రైల్వే స్టేషన్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనువనువున గాలింపు చర్యలు చేపట్టింది. వెనకరాను పేదోడి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలకు భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని కితాబిచ్చారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని స్పష్టం చేశారు. జగనన్న కాలనీలు అధ్వానంగా మారి నిరుపయోగంగా ఉన్నాయని ఆరోపించారు. ఇక్కడ నివసించడానికి ప్రజలు ఇష్టపడటం లేదని చెప్పారు. బుధవారం నూతనంగా పీఎంఏవై పథకంలో భాగంగా మంజూరైన ఇళ్లకు 53వ వార్డు శారదా కాలనీలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరించారు. 2029 నాటికి రాష్ట్రంలో అందరికీ ఇళ్లే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో 2014-17లో చాలామంది పేదవాళ్ళకి సొంత ఇళ్ళు కావాలనేటువంటి ఆలోచనతో పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇళ్లకు ఆ రోజు శంకుస్థాపన చేసి ఇల్లు కట్టించినటువంటి పరిస్థితులు. కానీ గత ప్రభుత్వంలో ఇల్లు వద్దు, ఈ ఊళ్ళు కడతామని చెప్పి జగనన్న కాలనీ పేరుతో ప్లాట్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ అవి ఎక్కడ కూడా పొలాల్లాగా మారి ఎక్కడ నీళ్లు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైన్స్ కానీ, వీధి దీపాలు కానీ, కనీస సౌకర్యాలు లేక ఇప్పటికీ అనేక మంది ఇల్లు వచ్చినట్టు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చారు, కానీ వాళ్ళు కట్టుకునేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు తిరిగి ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏదైతే టిట్కో గృహాలు మీ అందరికి కూడా తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మన నగరంలోనే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలోనే అడవి తక్కెలపాడులో దాదాపు 3,700 ఇళ్ళు, అలాగే దాసరిపాలెంలో కూడా 3,700 ఇళ్ళు, అంటే 7,400 ఇళ్ళు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇల్లు. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎక్కడ కూడా గృహప్రవేశాలు చేసేటువంటి అవకాశం లేక వాటినన్నింటిని కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితులు. దాని తర్వాత ఎన్నికలు ముందుకు వచ్చినప్పుడు అందరికీ హడావుడిగా కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి జగనన్న కాలనీలో ఈ రోజు కూడా చూస్తే అక్కడ ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా నిర్మించినటువంటి పరిస్థితులు లేవు.
ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత యుద్ధ ప్రాతిపాదికన ఈ 18 నెలల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాడు ఏదైతే ఇల్లు కావాలనుకునేటువంటి ప్రతి పేదవాడికి కూడా నగరాల్లో 2 సెంట్లు 3 సెంట్లు అలాగే 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చేటువంటి ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున సొంత ఇల్లు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు దాదాపు 3 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, నగరాల్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండాలంటే ఎన్ని అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఉందో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15-20 వేలు సంపాదించేటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఒక 2 పిల్లలతో ఒక కుటుంబం ఉండాలంటే కనీసం 4-5 వేలు అద్దె కట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులను గమనించినటువంటి ఒక హృదయం కలిగినటువంటి నాయకుడిగా కొరియన్ కరాటే శిక్షణ ఆత్మరక్షణ, ఆరోగ్యం, క్రమశిక్షణకు నిదర్శనమని హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మంజులారెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే మంగళగిరి సీకే బాలుర ఉన్నత పాఠశాలలో టైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 7వ జిల్లా స్థాయి టైక్వాండో పోటీలలో విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడంలో కొరియన్ కరాటే శిక్షణ కీలక పాత్ర పోషించిందని హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మంజులారెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా కొరియన్ కరాటే శిక్షణ కోచ్, బ్లాక్ బెల్ట్, నేషనల్ రిఫరీ పి రవికుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. నెక్స్ట్ కంపాస్ స్కూల్ సుందరయ్య కాలేజ్ స్కూల్ పట్టుకో మెడల్ పట్టుకోవాలి మెడల్ ర్యాప్స్ చిన్న వయసులో కూడా ఇలా నేర్చుకుని గోల్డ్ మెడల్ సాధించిన వారికి మరి ముందు ఈ మాస్టర్ గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మార్నింగ్ ఆ పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ తోటి, అంటే దీంట్లో అవగాహన ఉంది కాబట్టి మార్నింగ్ 5:30కి 6కి లేచి రావడం, ఆ ఇంట్రెస్ట్ చూపడం ఆ పిల్లలకు కూడా ఈ 3 months నుంచి ఇంత స్పీడ్గా నేర్పడం కూడా మరి సార్కి కృతజ్ఞతలు. మా శిల్పారామం కూడా ఇలాంటి వాటికి మరి ముందుండి మరింత పిల్లల్లో అవగాహన నేర్పి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా శిల్పారామం సంస్థ తరఫున ఎప్పుడూ ఉంటుంది. మరి ఇలాంటి పిల్లల్లో యాక్టివిటీ అంటే మార్నింగ్ లేచి ఇంత ఈ రోజులు బట్టి లేవడం అంటే చాలా కష్టం. పిల్లలు 9:30 అయితే కానీ లేవట్లేదు, స్కూల్ టైంకి లేచి అడవుడికి వెళ్ళిపోవడం అవుతుంది. అలాంటిది ఇంత తొందరగా లేచిందంటే వాళ్ళలో ఎంతో ఇంట్రెస్ట్, అంటే మాస్టరు చెప్పడం బట్టి ఆ పిల్లల్లో ఇంట్రెస్ట్, ఒక అవగాహన అనేది వాళ్ళల్లో ఉంది కాబట్టి ఇంత స్పీడ్గా లేస్తున్నారు ఆ పిల్లలు కూడా. వీళ్ళకి రానున్న రోజుల్లో కూడా అంటే ఒక చదువులో కొంచెం ఇంట్రెస్ట్ చూపనీయడంలో కూడా ఈ పిల్లలకి నేషనల్ అవార్డులు ఏంది, జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ ఏంది, వాళ్ళకి ప్రతి యూనివర్సిటీలో కూడా సీటు వస్తుంది. ఎందుకంటే నా అవగాహనతో చెప్తున్నా, మా బాబుకి యూనివర్సిటీలో వేలు యూనివర్సిటీలో మినిమం 5-6 లక్షలు లేని కానీ డొనేషన్ కట్టే పరిస్థితి కాదు. అలాంటిది ఇలా ఫస్ట్ 6th క్లాస్ నుంచే మా బాబుకి ఇలా నేర్పే భాష రూమ్స్లో ఆ రోజు యూనివర్సిటీలో ఈ సర్టిఫికెట్, నేషనల్ సర్టిఫికెట్ తీసుకపోతే మా బాబుకి సీట్ ఇచ్చారు. అంటే మినిమం 5-6 లక్షలు మనం సేవ్ చేసుకోగలిగినాం ఆ రోజుల్లో. ఈ పిల్లలకు కూడా ఈ మాస్టర్ గారు ఇలాంటివి కూడా కొన్ని చెప్పేసి ఆ పిల్లలకి ఇంకొక ఇంట్రెస్ట్, అంటే మరీ ముందుకెళ్ళి నేషనల్ వరకు తీసుకెళ్లే బాధ్యత మరి మాస్టర్ గారికి ఉంది కాబట్టి మరి చెప్తున్నాను వీళ్ళకి. థ్యాంక్ యూ. ఈరోజు మరి మన శిల్పారామంలో టైక్వాండోకి సంబంధించిన ఈ యొక్క స్పోర్ట్లో మనకి జిల్లా స్థాయిలో పిల్లలకి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ రావడం చాలా సంతోషకరం. మరి ఆ క్లాసెస్ నిర్వహించినటువంటి మాస్టర్ రవి గారికి, అలానే ఈ కోర్సు ఇంత ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ శిల్పారామం చైర్మన్గా ఉన్నటువంటి మంజులారెడ్డి గారికి ఎంతో అభినందనీయకరమైన విషయం ఇది. వారు శిల్పారామంలో ఇలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కోర్సెస్కి ఇంకా మంచి అవగాహన కల్పిస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వారు చాలా కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లా ఈ విధంగా కోర్సు నేర్పించడం వలన పిల్లల్లో ఉత్సాహం, మరి వాళ్ళల్లో క్రమశిక్షణ పెరుగుతుంది. అలానే మరి వాళ్ళు చదువుకునే ఒక స్టడీస్లో కూడా వాళ్ళు చాలా మెరుగుపడతారు. వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళకి వస్తుంది.
ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కోర్సుని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మరి టీచర్స్ కానీ వారు ఇంకా ఈ రోజున జిల్లా స్థాయిలోనే వీళ్ళకి ఇంత మంచి ఎమ్మెల్యే గల్లామాధవి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుపేటలోని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల కొరకు గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్క కార్యకర్త తమకు ఎదురవుతున్న సమస్యల్ని స్వయంగా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రతి బుధవారం నా కార్యకర్తల సమస్యల్ని తెలుసుకునేందుకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమన్వయంగా ఉండి వారి సమస్యల్ని తెలుసుకుంటే పార్టీ బలంగా ఉంటుందని, అదే తెలుగుదేశం పార్టీ బలమని తెలిపారు. ప్రతి బుధవారం కూడా కార్యకర్తలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. గత వారం కార్యకర్తలతో అయిన సమావేశాన్ని నిమిత్తం కొన్ని అర్జీలు, కొన్ని సూచనలు, సలహాలు, కొన్ని సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. వాటి నేపథ్యంలో ఈ వీక్ వాటి పరిష్కారం ఇస్తూనే మరి ఈ వారం కూడా చాలామంది కార్యకర్తలతో అదేవిధంగా గ్రీవియన్స్ అని అంటే నేను అవైలబుల్గా ఉన్నాను అని చెప్పి చాలామంది నాయకులు కూడా వచ్చి కలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కార్యకర్తలతో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రతి నాయకుడు చూసుకోవాలి అన్న ఒక ఆలోచనతో ఈ కార్యకర్తలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నేను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రజాప్రతినిధికి, అక్కడ ఉన్న గెలిచి వచ్చిన నాయకులకి మరి కార్యకర్తలకి ఒక సమన్వయం ఉంటేనే ఆ పార్టీకి ఎంతో బలం చేకూరుతుంది. కాబట్టి అందులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్తలను విస్మరించదు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కార్యకర్తలే మన పార్టీకి బలం అని ఎక్కడ కూడా నిర్వచిస్తూ ఉంటారు. సో అలాంటి నేపథ్యంలో వారి కోసం ఒక రోజును కేటాయించి వారి సమస్యల్ని తెలుసుకుని అదేవిధంగా వారు ఇస్తున్న సలహాలు, సూచనలు కూడా తీసుకున్నప్పుడు పార్టీ అనేది చాలా బలంగా ఉంటుంది. మరి గ్రౌండ్ లెవెల్లో ఆయా డివిజన్లో ఉండే కార్యకర్తలు నిజంగా ఏం జరుగుతుంది అన్నది అనునిత్యం చూస్తూ పరిస్థితులు అవగాహన చేసుకుంటూ ఉన్నప్పుడు అవి మా దాకా తీసుకురావడం వల్ల మనకి సమస్యల పరిష్కారం చాలా ఫాస్ట్గా అవుతాయి అన్న ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది దిగ్విజయంగా 2వ వారం మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అందరి సహాయ సహకారాలతో, ఇటు కార్యకర్తలు అదేవిధంగా నాయకుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ముందుకు తీసుకెళ్తూ పార్టీకి ఎప్పుడూ కూడా బలం చేకూర్చే ఒక ప్రయత్నాన్ని నేను విస్మరించకుండా చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. వారందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. అంటే ఈ రోజు గత 10-15 ఏళ్ల నుంచి కూడా చూస్తుంటే రకరకాల నాయకులు వచ్చారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో డెమోక్రటిక్ సోషలిస్ట్ గా విజయ బావుట ఎగురవేసి ప్రపంచంలో మార్పుకి నాంది పలికి ప్రత్యామ్నాయ మార్గాన్ని జోహ్రాన్ మాబ్దాని చూపెట్టారని శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులోని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో న్యూయార్క్ మెహర్ జోహ్రాన్ మాబ్దాని విజయంపై విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. జోహ్రాన్ మాబ్దాని విజయం ఆర్థిక అసమానతలపై, జీవన వ్యయ సంక్షేమంపై విజయంగా అభివర్ణించారు. ట్రంప్ పాలన పట్ల విసిగి వేసారిన న్యూయార్క్ ఓటర్లు జోహ్రాన్ మాబ్దాని విజయం వైపు మొగ్గారని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత అడిషనల్ ఎస్పీ కేవీ చలపతిరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ నేత వల్లూరి సదాశివరావు, బత్తుల కోటేశ్వరరావు, సదాశివన్, అలా అనంతరామయ్య, కొల్లి రంగారెడ్డి, నరేంద్ర, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపద పెరిగింది, సంపద పెరుగుతూ ఉంటుంది, కానీ ఆదాయ వ్యత్యాసాలు విపరీతంగా పెరిగినాయి, ఆర్థిక వ్యత్యాసాలు విపరీతంగా పెరిగినాయి. మనం ఇక్కడి నుంచి ఏమనుకుంటున్నాం, అమెరికా అంటే అంతా ధనికులే, అమెరికా అంటే ఒకడు 6 కార్లు ఉన్నాడు, 7 కార్లు ఉన్నాడు అని అనుకుంటున్నాం. కానీ మనం గుర్తించాల్సింది ఎక్కడ జోహ్రాన్ సక్సెస్ అయ్యాడు. జోహ్రాన్ సక్సెస్ మొత్తానికి కారణం ఏంటంటే, ఇతర ఫ్యాక్టర్స్ అలా పెట్టాడు. కారణం ఏంటంటే అతను ఒక ఎకనామిక్ ఎజెండా నిర్దిష్టంగా తీసుకున్నాడు. మెయిన్ పాయింట్ ఒక అతను చూశాడు తన చుట్టూ న్యూయార్క్లో జరుగుతున్నది అన్నది కూడా. సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారో గమనించి ఒక ఎకనామిక్ ఎజెండా తీసుకుని కొన్ని స్లోగన్లు చెప్పాడు ఆయన. ఏమిటి ఆ ఎకనామిక్ ఎజెండాలో ఏం చెప్పాడు? గృహ నిర్మాణం, ఇళ్ల అద్దెల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు, నేను వస్తే గృహ నిర్మాణానికి సంబంధించి కొన్ని చేస్తాను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రవాణాకు సంబంధించి కొన్ని చేస్తాను, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సృష్టించడానికి చేస్తాను. పేర్లు గుర్తులేవు కానీ చాలా పాలస్తీనాను సమర్థించే వాళ్ళు, ఇజ్రాయెల్ను ఈ కేసు మీద వ్యతిరేకించేవాళ్ళు, అదే కాకుండా సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, పేదల పట్ల పోరాడేవాళ్ళు,
వీళ్ళందరి తరఫున నిలిచి ఎన్నికల్లో పోటీ పడుతున్న స్థానిక రాజకీయ నాయకుల తరఫున ప్రచారం చేశాడు. అప్పుడే ఆయనకు ప్రచార సరళి అబ్బింది, ప్రచార కళ అబ్బింది. ఇంకా ఇప్పుడు కూడా ఈ ప్రచారంలో ఆయన ఏం చేశాడంటే అన్ని భాషల్లోనూ చిన్న చిన్న లఘు చిత్రాలను ప్రదర్శించాడు. అన్ని భాషల్లోనూ అన్ని సినిమాల్లోనూ ఉన్న చిన్న చిన్న బిట్లను ప్రదర్శించాడు. మన దేశంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వీళ్ళందరినీ ప్రదర్శించాడు. దాంట్లో పేదరికాన్ని గురించిన బిట్లను మాత్రమే ఎన్నుకున్నాడు, పేదరికాన్ని ఎదిరించిన బిట్లను మాత్రమే ఎన్నుకున్నాడు. ఒక దాంట్లో ఒక పాత్రధారి అంటాడు, నేనెవరు అనుకున్నావు, ఎంత ఆస్తి ఉంది నాకు, ఎంత ధనం ఉంది నాకు, ఎంతమంది వెనకలు ఉన్నారు నాకు, ఎంతమంది తండ్రులు తాతల ఆధ్వర్యం ఉంది నాకు. నువ్వు అమెరికాలో ఏ సంఘటన జరిగినా కూడా దానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది, దాని పరిణామాలు ప్రపంచం మీద ఉంటాయి. ఇవాళ న్యూయార్క్లో ఒక మమ్దాని అనే 34 ఏళ్ల కుర్రాడు ఎన్నికైతే ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే, నేనేమనుకుంటున్నానంటే ఇది మామూలుగా ఎన్నిక కాదు, ట్రంప్ మీద ఎన్నిక. ట్రంప్ మీద గెలిచాడు. ఒక అమెరికన్ ప్రెసిడెంటు ఒక మేయర్ ఎన్నికలో జోక్యం చేసుకొని అతన్ని ఓడించడానికి శతవిధాలా ట్రై చేశాడు. అయినప్పటికీ కూడా గెలిచాడు. అలాగా ట్రంప్ దుష్ట పరిపాలన మీద, గందరగోళ పరిపాలన మీద కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి జైలుకు వెళ్లడం తప్పదని ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక రంగాలలో అవినీతి జరిగిందని తెలిపారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ అవినీతికి పాల్పడిందని అన్నారు. తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ చేసి వేల కోట్ల రూపాయలు జగన్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకున్నారని ఆరోపించారు. దొరికిపోయామని తెలిసిపోయాక నెపం ఆవుల మీదకు జగన్ నెట్టడం సిగ్గుచేటని అన్నారు. అలాంటి వ్యాఖ్యలు కేవలం గడ్డి తినే వాళ్ళే చేస్తారు. అసలు జగన్ కి బుద్ధుందా అని ప్రశ్నించారు. అట్లాగే భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి, లేకపోతే శిక్ష పడాలని అందరూ భావిస్తున్నటువంటి కేసు ఏమన్నా ఉందంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారం విషయంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో అనేక రంగాల విషయంలో అవినీతి జరిగింది. అనేక చోట్ల కక్కుర్తిపడ్డారు, నీచానికి దిగజారారు. కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజల సొమ్ముని ధారాళంగా దొంగతనం చేసి మూటగట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఏది చాలనట్టు కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ ప్రసాదాలని, లడ్డు ప్రసాదాలని, అన్న ప్రసాదాలని ఎంతో పవిత్రంగా భావిస్తారో దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి, తనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, తనకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఆ పాలక మండలిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అవినీతి చేయటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.